పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఐక్యత కోసం ఆటలు, సమైక్యతకు బాటలు. క్రీడలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్. శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, స్పోర్టివ్‌నెస్‌కి భారతదేశమే కాదు ప్రపంచంలో విభిన్న భాషలున్నాయి. విభిన్న ఆహారపు అలవాట్లున్నాయి. విభిన్న బా లిపిలున్నాయి. భాషలున్నాయి, లిపి ఉన్నాయి. ఇంక లిపి లేని భాషలున్నాయి. లిపి ఉన్న భాషలున్నాయి. తెల్లవాళ్ళున్నారు, నల్లవాళ్ళున్నారు, మీడియం కలర్ ఉన్నోళ్ళున్నారు. రకరకాల దేహదారుఢ్యం కలిగినటువంటి, అవయవ సౌష్ఠవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, క్రీడలు మొదటి నుంచి పురాతన యుగం నుంచి కబడ్డీ, బలిగోడు లాంటి ఆటలు అనేకం ఉన్నాయి. వాటిని ఆహ్, ఇప్పటికి చెప్పినటువంటి మెడికల్ సైన్స్ ప్రకారం మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటది. సో, ఇయాల ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. నేను కూడా క్రికెట్ ఆడుతా ఉన్నాను. క్రికెట్‌కి ప్రాధాన్యత ఇస్తూనే మిగతా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్‌కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇయాల సినిమా స్టార్లు, పొలిటికల్ లీడర్స్ కలిసి ఐపీఎల్ నడుపుతా ఉన్నారు. ఇక సోషల్ మీడియా అది వినోదంలాగా తయారైంది ఐపీఎల్. సో, ఏదైతే ఉందో ఇయాల మనం అడుగుతా ఉన్నాం. స్కూల్ లెవెల్‌లో, కాలేజ్ లెవెల్‌లో ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా జాతీయ క్రీడా విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్‌గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండియాలో క్రికెట్ లేకుండా ఇండియా లేదు. సో, వాటితోని పాటుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వాటి ఐపీఎల్ లేకపోతే క్రికెట్ మోజు పెరుగుతా ఉంది. వాటిని పెంచి ప్రోత్సహిస్తూ మిగతా క్రీడలు, ఒలింపిక్స్‌లో ఉన్న క్రీడలన్నీ తగ్గుముఖం పట్టే పరిస్థితున్నది. సో, ఏదైతుందో గుడ్డిగా ఒక క్రికెట్‌నే ముందుకు తీసుకుపోవటం వల్ల దేశ భవిష్యత్తు క్రికెట్‌తో నడవదు. చాలా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి. సో, ఆ విధంగా ముందుకు పోవాలి. మనం ఒలింపిక్స్ గేమ్స్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ సుమారుగా 50-70 గేమ్స్ దాకా ఉన్నాయి. సో, క్రికెట్‌కి సంబంధించి డబ్బు సంపాదన కోట్ల రూపాయలు మనకు కనిపిస్తా ఉంటాయి. అటు క్రికెటర్స్‌కి గాని, లేకపోతే ఆ కంపెనీలకు గాని, ఆ బీసీసీఐ లాంటి సంస్థలకు గాని, ఆయా దేశవాళీ క్రికెట్ బోర్డులకు సంబంధించి గాని మనకు కనిపిస్తా ఉంటాయి. సో, అది కానియండి. కానీ దాంతోని పాటుగా ఇతర క్రీడా రంగానికి సంబంధించినటువంటి వాటిని కూడా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక క్రీడా అకాడమీలకి ఇయాళ్ళకి కోచ్‌లుండరు, అకాడమీలుండవు. ఆ క్రీడా అకాడమీలో గాని, శిక్షణా కేంద్రాల్లో కనీసం ప్రణాళికలుండవు. పారదర్శకత ఉండదు. రాజకీయ జోక్యం ఎక్కువుంటది. భవిష్యత్తులు తయారు చేసే క్రీడాకారులు ఉండరు. సో, కనీస మౌలిక వసతులుండవు. చాలా స్టేడియాలే సరిగ్గా ఉండి సావు. కనీసం యూరినల్స్, వాష్‌రూమ్‌లు కూడా ఉండవు. డ్రింకింగ్ వాటర్ ఉండదు. రన్నింగ్ ట్రాక్ ఉండదు. వాకింగ్ ట్రాక్ ఉండదు. ఇట్లా అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి. కోచ్‌లు సంబంధించి గ్రామ స్థాయి నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం జాతీయ ఇంటర్నేషనల్‌కి వెళ్ళాలి. సో, అందుకోసం పాఠశాలల నుంచి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ సంబంధించి పాఠశాల క్రీడా విధానాన్ని స్టార్ట్ చేయాలి. అప్పుడు టన్నుల కొద్దీ క్రీడాకారులు పుట్టుకొస్తారు. ఇంక స్కూల్ లెవెల్‌లోనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్‌ని చేయటం వల్ల ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటది. క్రికెట్‌తో పాటుగా ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇయ్యాలి. అకాడమీలు, శిక్షణా కేంద్రాలు క్రీడలకి సమప్రాధాన్యత ఏదైతే ఉందో క్రికెట్ ఎట్లున్నదో వీటికి కూడా అట్లా ఇయ్యాలి. ఐపీఎల్ వెలుగులో లేకపోతే ఐపీఎల్ హ్మ్, నీడలో ఇతర క్రీడలు చీకటిలోనే మిగిలిపోతున్నాయనేది ఈనాడు మనకు వినిపిస్తున్నటువంటి మాటగా ఉన్నది. సో, పెద్దలారా, మిత్రులారా, అందుకోసమే క్రికెట్‌ని కొనసాగిస్తూనే మిగతా అన్ని క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పాఠశాల విద్యా సంస్థలన్నిట్లల్లో పాఠశాల స్థాయి అంటే ప్రైమరీ పిల్లలంటే వాళ్ళకి ఐడియా ఉండదు. కొంత ఫిట్‌నెస్ తయారు చేయొచ్చు. ఇంగా అంగన్వాడీ సెంటర్ దాటిన తర్వాత పిల్లలు అక్కడి నుంచి ప్రైమరీ, యూపీఎస్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అంటే ఇంజినీరింగ్ కాలేజీలు కూడా గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన కాలేజీలు ఆ పైన క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడలకి 3% రిజర్వేషన్ కల్పించాలి. ముఖ్యంగా ప్రతి విద్యా సంస్థలో ఖచ్చితంగా క్రీడా స్థలం ఉండాలి. పీఈటీ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. పాఠశాలలోనే ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించాలి. మొదట పాఠశాల, తర్వాత మండలం, పాఠశాల తర్వాత మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి, పాఠశాల స్థాయి తర్వాత మండల స్థాయి తర్వాత నియోజకవర్గం. నియోజకవర్గం సాధ్యం కాకపోతే 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి పాఠశాల తర్వాత మండలం, మండలం తర్వాత జిల్లా తర్వాత రాష్ట్రం. అవి మొత్తం ఒక 10-15 రోజుల్లో కంప్లీట్ చేసేయొచ్చు. దాని ద్వారా భవిష్యత్తులో క్రీడలనేది కూడా ఒక వ్యాపకంగా అదొక ఇన్‌కమ్ సోర్స్‌గా, అదొక ఉద్యోగంలాగా, అదొక ఉపాధిలాగా ఉంటది. ఆ వైపుగా క్రీడా విధానాన్ని 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా జాతీయ క్రీడా విధానాన్ని అమలు చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, గూడేది చేలో పడ్డట్టుగా ఒక క్రికెట్ వైపు వెళ్ళినప్పుడు ఆ క్రికెట్ పేరుతోనే క్రికెట్లు, బెట్టింగ్‌లు, డ్రగ్స్ ఇట్లాంటి రకరకాల పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు. క్రికెట్ చూడటమే అదొక కార్యక్రమంలాగా తయారైంది. వాడేదో
నేను సుతారు పనికి పోయినా, నేను మట్టి పనికి పోయినా, నేను వ్యవసాయం పని చేయటానికి పోయినా, రైతుగానో, కూలిగానో, లేకపోతే నేను ఉద్యోగానికి పోయినా, నేను వ్యాపారంలో అందులో ఆ పని కర్తవ్యం నిర్వర్తించిన ఆ బిజినెస్‌కి సంబంధించి అట్లా అన్నట్టుగా తయారైంది క్రికెట్ చూడటం అనేది. స్నాక్స్ తినటం, మందు తాగటం, సిగరెట్లు తాగటం, బెట్టింగ్‌లు అనేక రకాలైనటువంటి ఈటికి నెట్టివేయబడతా ఉన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడి ఆహ్, మా సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ వైపు, మైదానం వైపు వెళదాం. సో, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలను ఆహ్, కట్టడి చేస్తూ మైదానాన్ని, క్రీడా ప్లే గ్రౌండ్స్‌ని వేదికలు చేసుకొని భవిష్యత్ ప్రయాణం జరగాలని చెప్పేసి, కొనసాగాలని చెప్పేసి దేశం తెలంగాణ రాష్ట్రం, భారతదేశం 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఆ వైపుకు అడుగులేయాలని తెలియజేసుకుంటూ, ప్రపంచానికి దశ, దిశ నిర్దేశం జరగాలని, జాతీయ క్రీడా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రికెట్ ప్రాధాన్యత క్రికెట్‌కి ఇస్తూ, క్రికెటే కరోనా వ్యాక్సిను, క్రికెటే పెనిసిలిన్ ఇంజెక్షను, క్రికెటే సర్వరోగ నివారణ అన్న చందంగా కాకుండా, మిగిలినటువంటి ఒలింపిక్స్‌లో ఉంటే అన్ని గేమ్స్‌కి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, కోచ్‌లు ఇస్తూ, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ భవిష్యత్తులో మరింత అవకాశాలు అందిపుచ్చుకొని చైనా తరహా, ఇంకా ఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్ కొడుతున్నటువంటి అమెరికా తరహా ఇంకా అనేక దేశాలు సరసన భారతదేశం కూడా వెళ్ళాలని, అలాంటి విధి విధానాలతోని, అలాంటి పాలసీస్‌తోని భారతదేశం కూడా ముందుకెళ్ళాలని, తెలంగాణ రాష్ట్రం కూడా ఆ వైపుగా, తెలంగాణ స్టేట్ కూడా ఆ వైపు అడుగులు పడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.